కృష్ణ పరమాత్మ యొక్క జయంతిని చేసుకున్న రోజున ఆ అష్టమి నాడు అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు. ఎలా ఉపాసన అంటే కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి కృష్ణ జయంతి పూర్ణోపవాస తిథి, పూర్ణమైనటువంటి ఉపవాసం చేస్తారు. ఏ స్థాయిలో ఉన్నవారు ఆ స్థాయిలో కృష్ణ భగవాను అర్చన చేస్తారు. కొందరు భగవద్గీత పారాయణ చేస్తారు, కొందరు ధ్యానం చేస్తారు, కొందరు తులసి దళాలతో అర్చన చేస్తారు, కొందరు దేవాలయాల్లో ఈశ్వరుడికి విశేషమైన సేవ చేస్తారు. ప్రధానమైనది ఏది అంటే రెండే. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి తిథి నాడు తప్పకుండా చెయ్యవలసినవి రెండు చెయ్యాలి. ఒకటి కృష్ణ జననం చదవాలి, లేదా కృష్ణ జననాన్ని ఎవరైనా ప్రవచనం చేస్తే వినాలి. అంటే కృష్ణ పరమాత్మ యొక్క జనన తిథిని ఉద్దేశించి ప్రతి దేవాలయంలోనూ ఆ రోజున ఉట్టి కొడతారు.